ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ అని ఒక ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ గురించి చూద్దాం. అసలు వీళ్ళ ప్రమోషనల్ మెటీరియల్స్ని లోతుగా విశ్లేషించి ఇంత ఆకర్షణీయంగా ఉండటానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ల కాన్సెప్ట్ మొత్తం ఈ 3 పదాల చుట్టూనే తిరుగుతోంది. రైస్, రీసెట్, రీఫోకస్. ఇదేదో ఊరికే చెప్పిన స్లోగన్ కాదు, వాళ్ల ఫిలాసఫీ మొత్తానికి ఇదే మూలం. మరి ఈ 3 పదాలు సభ్యుల జీవితాలను ఎలా మారుస్తా ఉన్నాయో చూద్దామో. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ కమ్యూనిటీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 కీలకమైన అంశాలను చూడాలి. మొదట వాళ్ళ అసలు ఉద్దేశమేంటి, వాళ్ల ఫిలాసఫీ, ఆ తర్వాత 90 రోజుల ప్రాసెస్, వాళ్లు వాడే మోడర్న్ టూల్స్, ఇంకా చివరిగా వాళ్ల విలువలు, ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. మొదటి సెక్షన్, ది ప్రెమిస్. అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి? వాళ్ల మాటల్లోనే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ముందుగా చూద్దాం. ఓకే, వాళ్ళేమంటున్నారంటే ఇది కేవలం ఇన్విటేషన్ ఉంటేనే చేరగల ఒక ప్రిన్సిపల్డ్ కమ్యూనిటీ అట. జీవితంలోనూ బిజినెస్లోనూ గెలవడానికి హెల్ప్ చేస్తుందట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే వాళ్ళు దీన్ని ఒక ప్లాట్ఫామ్ అనట్లేదు. ఏమంటున్నారు? ఒక మూవ్మెంట్ లేదా ఒక ప్రైవేట్ సర్కిల్ అని పిలుస్తున్నారు. అంటే కేవలం ఎంపిక చేసిన కొంతమంది కోసం మాత్రమే. దీని వెనకున్న కారణం ముందు మనకు తెలుస్తుంది. ఇక సెక్షన్ 2, వాళ్ల కోర్ ఫిలాసఫీ, వాళ్ల మంత్రాన్ని ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఏంటా మంత్రం? చూసారా, ప్రతి పదానికి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది. రైజ్ అంటే అడ్డంకుల్ని విజయాలుగా మార్చుకుని ఇంకా పైకెదగడం. రీసెట్ అంటే మనసులో ఉన్న సందేహాలన్నింటినీ తీసేసి కాన్ఫిడెన్స్ని మళ్లీ నిర్మించుకోవడం. ఇక రీఫోకస్ అంటే నిజంగా ఏది ముఖ్యమో దానిమీదే పూర్తి ఎనర్జీ పెట్టడం. సో ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, సభ్యుల్ని మార్చడానికి ఒక పక్కా ప్రణాళిక అన్నమాట. సరే, ఫిలాసఫీ బావుంది, మరి ప్రాక్టికల్గా ఏంటి? అదే మనం మూడో సెక్షన్, 90 రోజుల ప్రాసెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి దారి ఎలా చూపిస్తారు? కొత్త మెంబర్స్ కోసం వీళ్ల దగ్గర ఏముంది? ఈ టైమ్లైన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. జస్ట్ 90 రోజుల్లో ఒక వ్యక్తిని ఎలా మార్చాలి అనేది క్లియర్గా చూపిస్తున్నారు. మొదటి 30 రోజుల్లో స్ట్రెస్ తగ్గించడం, 60 రోజులు అయ్యేసరికి ఆపలేని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, ఇక 90వ రోజుకొచ్చేసరికి పూర్తి క్లారిటీతో లీడ్ చేసేలా తయారుచేయడం. ఇది చాలా పెద్ద ప్రామిస్ అనే చెప్పాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ కేవలం కాన్ఫిడెన్స్, లీడర్షిప్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ వరకి ఆగిపోలేదు. ఇప్పుడున్న బిజినెస్ వరల్డ్లో చాలా అవసరమైన ఏఐ లాంటి టెక్నికల్ స్కిల్స్ను కూడా నేర్పిస్తారట. సాఫ్ట్ స్కిల్స్, టెక్ స్కిల్స్, ఈ రెండింటి కాంబినేషన్నే బహుశా వీళ్ళని స్పెషల్గా నిలబెడుతుందేమో. ఓకే, ఇక 4వ సెక్షన్కి వెళ్దాం, ది మోడర్న్ టూల్ కిట్. గ్రోత్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంటిగ్రేట్ చేయడం. అదలా? చూడండి, వీళ్ళు కేవలం థియరీ చెప్పి వదిలేరు. ఏఐని ప్రాక్టికల్గా ఎలా వాడాలి అనేది చూపిస్తారు. అంటే వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేయడం, కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు క్రియేట్ చేయడం, డిజిటల్ ప్రపంచంలో మన ఉనికిని పెంచుకోవడం, ఇలా రియల్ బిజినెస్ రిజల్ట్స్ కోసం ఏఐని ఎలా వాడాలి అనే దానిపై ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తారట. బహుశా ఇదే కదా చాలామందికి కావాల్సింది. ఇక ఫైనల్గా 5వ సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడి మనుషులు, వాళ్ల విలువలు, ఇంకా వాళ్ల ఎక్స్క్లూజివిటీ గురించి. అసలు ఈ కమ్యూనిటీలో ఎలాంటి వాళ్లుంటారు, వాళ్ల కల్చరేంటి? ఇక్కడ ఈ టేబుల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. ఒకవైపు మెంబర్స్లో ఉండాల్సిన లక్షణాలు లిస్ట్ చేశారు, మరోవైపు కమ్యూనిటీ ఫాలో అయ్యే గైడింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఇచ్చారు. అంటే వాళ్లు కేవలం మెంబర్స్ నుంచి ఆశించడమే కాదు, తాము కూడా కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నామని క్లియర్గా చెప్తున్నారన్నమాట. ఇది వాళ్ళ కమిట్మెంట్ని చూపిస్తుంది. వాళ్ల సోర్స్ మెటీరియల్లోనే ఉంది. ప్రతి మెంబర్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మానిటర్ చేస్తారట. ఎందుకు? కమ్యూనిటీ యొక్క ఇంటిగ్రిటీ, ప్రోగ్రెస్ మెయింటైన్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడే అసలు కిక్ ఉంది. మెంబర్షిప్ కాస్ట్ ఫ్రీ, కానీ యాక్సెస్ మాత్రం ఎక్స్క్లూజివ్, అది కూడా ఇన్విటేషన్ ఉంటేనే. ఫ్రీ కానీ ఇన్విటేషన్ ఓన్లీ. ఇది కొంచెం వింతగా ఉంది కదా. ఈ కాంట్రడిక్షనే బహుశా వాళ్ళని ఇంత అట్రాక్టివ్గా మార్చుతుందేమో. అసలు ఇది ఎలా సాధ్యం? దీన్ని బట్టి మనకు ఒక్కటి క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ అసలైన వాల్యూ డబ్బు నుంచి రావట్లేదు. అది ఎక్కడ్నుంచొస్తోందంటే నెట్వర్క్ యొక్క క్వాలిటీ నుంచి. అంటే డబ్బు కట్టించుకోవడం బదులు
ఒకే రకమైన మైండ్ సెట్ ఉన్న హై క్వాలిటీ పీపుల్ని ఒకచోట చేర్చడం ద్వారా వాల్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక తెలివైన మోడల్. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఒకవైపు ఫ్రీ యాక్సెస్ అని మాటిస్తూనే మరోవైపు చాలా స్ట్రిక్ట్గా ఎక్స్క్లూజివిటీని ఎలా బ్యాలెన్స్ చేయగలరు? ఫ్రీ కానీ ఎక్స్క్లూజివ్ అనే ఈ మోడల్ ఆన్లైన్ పర్సనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ అవుతోందా? దీని గురించి ఆలోచించాల్సిందే.